భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం. సమస్త సన్మంగళాన్ని భవంతు, నిస్సందేహ భవ. గురుగారు, అష్టలక్ష్మి స్వరూపాలలో వరలక్ష్మి స్వరూపం అనేది లేదు. అయినా మనం వరలక్ష్మి వ్రతాన్ని 2వ శుక్రవారం రోజు జరుపుకుంటున్నాం. ఎందుకని? అష్టలక్ష్మి స్వరూపాలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇట్లా మనం వారికి ఆ విషయానికి ప్రధానంగా ఉండేటువంటి రూపాలను మనం చెప్పుకుంటున్నాం. ఈ 8 రకములైనటువంటి వరాలు కాబట్టి ఇవన్నీ ఎవరి నుంచి వస్తాయంటే వరలక్ష్మి నుంచి వస్తాయి. లక్ష్మీదేవి వరం ఇస్తే కదా మనకు ధాన్యం వచ్చేది. లక్ష్మీదేవి వరం ఇస్తే మనకు ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది. ఇవన్నీ కూడా భిన్న భిన్నంగా మనం చూపించే వాటి అన్నిటికీ ప్రధానమైనది ఆమె యొక్క వరం. కాబట్టి ఈ మనకి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్లుగా అమ్మవారు ముగ్గురమ్మల్ని కన్న మూలపుటమ్మ అంటున్నాం మనం. అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళు ముగ్గురు అమ్మలు అయితే వీళ్ళగా అమ్మ ఆమె అంటూ ఆదిపరాశక్తి అంటున్నాం మనం. అట్లాగే ఈ అష్టలక్ష్ములకు ఆదిలక్ష్మి అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఆదిలక్ష్మి అనబడే ఆమె వరలక్ష్మి, అనగా ఆమె యొక్క అనుగ్రహంతో రైతు ఆమెను పూజిస్తే ఆమె ధాన్యం ఇస్తుంది. ఇంకొక వ్యాపారస్తుడు మరొకరు పూజిస్తే ధనం కోసం చేస్తే ధనం ఇస్తుంది. ఏది ఇచ్చినా వరమే. కాబట్టి శ్రేష్టమైనటువంటి వరము అనగా శ్రేష్టమని కూడా అర్థం. మనం ఎవరిని పూజించామో వారు మన యందు ప్రసన్నులై మనకి ఇచ్చేటువంటి దానిని వరము అంటాం. వారికి కోపం వచ్చి మనకి ఇచ్చేదాన్ని శాపము అంటాం. కనుక వరములను ఇచ్చేటువంటి లక్ష్మీదేవి, లక్ష్మి అనగా విష్ణుమూర్తి భార్య అని మాత్రమే అనుకోకూడదు. ఏ సంపద అయినా సరే దాన్ని లక్ష్మి అంటాం, విద్యాలక్ష్మి అంటాం. విద్యాలక్ష్మి అంటే విద్య యందు సంపూర్ణమైన సంపద మనకి ఉంటే అది విద్యాలక్ష్మి అవుతుంది. కనుక లక్ష్మీ శబ్దాన్ని దేనికైనా కలపచ్చు. ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇది మాసములన్నింటిలోకి 12 మాసములలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ శ్రావణ మాసంతో వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. వర్ష ఋతువు మనకు చాలా ప్రధానమైనటువంటిది. అంటే సంవత్సరం అంతా మిగతా అన్ని నెలలు మనం బతకాలంటే వర్ష ఋతువు బాగుండాలి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని రోజు అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. అంటే సమయానికి వానలు కురవాలి, అన్ని పంటలు బాగా పండాలి. అప్పుడు మనం ఇంకా మిగతా ఆటలు ఏమాడినప్పటికీ తిట్టుకున్నా కొట్టుకున్నా అన్నిటికీ పనికొస్తుంది. ముందు వర్షం కురవాలి, పంటలు పండాలి. కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు ఇవన్నీ పెట్టారు? వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు జరిగింది? అసలు వరలక్ష్మి అష్టలక్ష్ముల్లో లేదు కదా అనే సందేహం కూడా ఇప్పుడు ఏర్పడుతోంది. ఇప్పుడంతా మనం హేతువాదం అని ఆలోచిస్తున్నామని అనుకుంటే వరలక్ష్మి వ్రతం అనాదిగా జరుగుతున్నది. ఇది మహిళలందరినీ చైతన్యపరచడానికి, ఒక ఇల్లు బాగుండాలంటే, ఒక పని బాగుండాలంటే మహిళల యొక్క ప్రమేయంతో మాత్రమే ప్రతి పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుంది అని సూక్ష్మంగా చెప్పిన దాంట్లో ప్రతి కుటుంబము యొక్క విజయం వెనుక మహిళ ఉంటుంది. కాబట్టి ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలన్నా, వాళ్ళకి సమయానికి వండి పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, ఇంటి యజమాని సరిగ్గా ఇంటికి రావాలన్నా, చెప్పిన మాట వినాలన్నా, వీటన్నిటికి కూడా మహిళ కేంద్రంగా మన వేదం గుర్తించింది, మన ఉపనిషత్తులు గుర్తించాయి. అందువలన ఈ శ్రావణ మాసం అనేటువంటిది అమ్మవారిని ఆరాధించడానికి, అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తాం. మంగళవారం, శుక్రవారాలన్నీ కూడా ఈ 4 వారాలలో కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా చేయాలి. మంగళం ధైర్యాన్ని మనకి ఇచ్చేటువంటిది, ఏ పని చేయటానికైనా ఇచ్చేటువంటిది మంగళగౌరీదేవి. మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి, అంతటినీ చక్కపరచుకోవడానికి వరలక్ష్మీదేవిగా అన్ని వరాలు సాధించడం కోసం ఇత్యాది కారణములుగా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏర్పడింది.
కాబట్టి దీని ఏమీ సందేహం లేకుండా తప్పకుండా మీరందరూ చేయండి. గురుగారు, వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు తోరం తప్పనిసరిగా ధరించాలా? తోరం అంటే ఏంటి? వరలక్ష్మి వ్రతం అంగీకరించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమో తోరం ధరించాలా అనేది మళ్ళీ మరొక ప్రశ్న ఏర్పడింది. ఇట్లా సందేహాల నుంచి సందేహాలు పుడుతూ ఉంటాయి. తోరం ధరించడం అనేది మనకు అది ఒక వైదికమైన సంప్రదాయం. ఈ వరలక్ష్మి వ్రతం మొదలైనటువంటివి మనం ఆచరించేటువంటి వీటికి ఒక రకమైన పలానా ఆపస్తంభ సూత్రం, ఈ సూత్రం ప్రకారం చేస్తున్నామని అనుకోవటానికి ఇవన్నీ మన చేత చేయించేటువంటివి, ఒక నోములు లాంటివి, వ్రతాలు లాంటివి. ఇవన్నీ కూడా మనందరము మనకి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ ఏర్పరచుకున్నటువంటి వాటిల్లో రక్షాబంధనం అనేటువంటిది తప్పకుండా ఏ పూజ చేసినా ఏదైనా కూడా మనకు వేదం చెప్పేటువంటిది, ఆగమం చెప్పేటువంటిది ఏంటంటే, ఒక పని అంటే ఇప్పుడు ఒక కళ్యాణానికి ఒక పెళ్ళికి సంకల్పించారు. సంకల్పించినప్పుడు అక్కడ వధూవరులు వారి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఈ కంకణం ధరించాలి అన్నారు. ఈ కంకణం వల్ల ఏం జరుగుతుంది అంటే మిగతా దోషములన్నీ తొలగిపోతాయి. అది శరభాయ ఋషిబంధవే అని ఒక మంత్రం చెప్పి అందరికీ తోరణాలు కడతారు. అక్కడ ఈ కట్టడం, కంకణం కడితే ఇంకా వాళ్ళ బంధువుల్లో ఎవరికో ప్రమాదం జరిగిందని, లేకపోతే ఎవరో పోయినారని, ఇటువంటి ఏ వచ్చినా ఆ దోషాలు ఈ ప్రాంగణంలోకి రావు అని దృఢపరిచారు. లేకపోతే ఉన్నటువంటి కార్యక్రమాలు ఆగిపోవటాలు ఇవి లేకుండా ఉండటం కోసమని మనకు ఏర్పరిచినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ 9 పోగులతోటి 9 ముడులతోటి ఏర్పాటు చేసినటువంటి తోరం, దానికి 9 పూలు కట్టడం, అమ్మవారికి ఒక తోరం ఇవ్వటం, ఈ పూజ చేసేవారు ఒక తోరం ధరించడం, ఒక ముత్తైదువుకి ఒక తోరం ఇవ్వటం అనే పద్ధతిలో ఈ తోరములు కట్టుకోవడం అనేది, తోరము అంటే స్థూలము అని కూడా ఒక అర్థం ఉంది. అది వికృతి పదం అనుకుంటే సంస్కృతంలో దాన్ని స్థూలము అంటారు. అది స్థూలంగా మనకు ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఈ వ్రతం మనం చేసామనేది ఊళ్ళో అందరికీ తెలిసేటట్టుగా ఉంటుంది. తోరం కట్టుకుని వెళితే వీళ్ళింట్లో నువ్వు వ్రతం చేసావు, లేకపోతే నువ్వు చేయలేదు అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇత్యాది కారణాలన్నిటి చేత కూడా ఈ తోరం అనేటువంటిది అది ఒక అసలు రక్షాబంధనం అనేది కూడా తర్వాత పౌర్ణమికి దీనివల్ల ఏర్పడింది అని కూడా చెబుతూ ఉంటారు. అందువలన తోరం అనేటువంటిది తప్పకుండా వ్రతాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి, ఎటువంటి దోషాలు ఎటువంటివి అన్నీ అంటే పూజ చేస్తూ టీవీ చూస్తానని ఇటువంటివి లేకుండా ఉండటం కోసమే ఈ తోరం కట్టారు. ఎవరితో మాట్లాడకూడదు. దీని మీద పూజ అయిందే మనం మనసు బుద్ధి లగ్నం చేయాలి ఇది కట్టుకున్నప్పటి నుంచి. ఇటువంటి ఒక క్రమశిక్షణ కోసం ఇది ఏర్పడింది. కాబట్టి తోరం అందరూ ధరించాలి. అది నవ గ్రంథులతోటి 9 ముళ్ళతోటి ఉండేది. క్షేమం కోసం పసుపు పూలు పూసి కట్టడం, వీటన్నిటితోటి అమ్మవారికి తప్పకుండా ఇవ్వాలి. అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు. అలాగే వచ్చినటువంటి ముత్తైదువులు, ఆ ముత్తైదువు కూడా అమ్మవారు వచ్చినట్టుగా భావించే ఇవ్వాలి వారికి ఇచ్చేవి ఏదైనా కూడా. ఇంతటి విస్తృతమైన ప్రణాళిక దాంట్లో ఉన్నది. గురుగారు, లక్ష్మీ అమ్మవారి స్తుతులలో శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది లక్ష్మీ స్తోత్రమా లేక భక్తులకు నిర్దేశించిన నియమావళినా? శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇటువంటి పంచసూక్తాలు అన్ని చోట్ల అందరం విని ఆనందిస్తూ ఉంటాం చాలా భక్తితోటి. శ్రీ సూక్తం అనగానే లక్ష్మీదేవి అనే ఒక ఆలోచన ఉండటం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీ సూక్తంలో చెప్పబడినటువంటిది ఒక ఆదిపరాశక్తి. అమ్మవారు లక్ష్మీదేవి బిలవదళం నుంచి వృక్షం నుంచి పుట్టిందని ఇవన్నీ ఆమెకు అన్వయిస్తాయి. స్త్రీ అంటే శక్తి స్వరూపిణికి అందరికీ వర్తిస్తాయి. కనుక కేవలం విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిగా మాత్రమే భావించడానికి వీల్లేదు శ్రీ సూక్తాన్ని గురించి. శ్రీ సూక్తం వలన మనం శక్తిని, అది శ్రవణం వలన, పఠనం వలన మనలో ఉండేటువంటి శక్తి ఉత్తేజితం అవుతుంది. కాబట్టి మనకుండే దుఃఖం తొలగిపోతుంది, మనకుండే పిరికితనం పోతుంది. మనకు ఏ పని చేయబోతున్నామో ఆ పని యందు మనకు ఒక ఉత్సాహం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఇవన్నీ ఇచ్చేటట్లుగా అందులో ఉండే అక్షరాలు పొదగబడ్డాయి. అటువంటి
వాటిలో ఉండే ఉదాత్త అనుదాత్త స్వరితాలు కానీ అందులో ఇచ్చినటువంటి ఋషులు అది దర్శనంగా లభించినటువంటివి. ఈ సూక్తములన్నీ కూడా వైదికమైనటువంటివి. దానివలన ఆ వ్యక్తులు మనలకు ప్రతిక్షణం మనల్ని పిరికితనం వెంటాడుతూ ఉంటుంది, భయం వెంటాడుతూ ఉంటుంది. వీటిని పోగొట్టే విధంగా అవి అందులో ఉండే ధ్వనులు అట్లా ఏర్పరచబడ్డాయి. కనుక కేవలం శ్రీ సూక్తం అంటే లక్ష్మీదేవి కోసమని అనుకోవద్దు. మనకి శివాలయాల్లో కానీ దుర్గాలయాల్లో కానీ దేవి ఆలయాల్లో అన్ని చోట్ల శ్రీ సూక్తం చదువుతుంటారు. శ్రీ సూక్తి ఆదిపరాశక్తిని ఉద్దేశించి చేసినటువంటిది. దీన్ని మనం ఎటైనా అన్వయించుకోవచ్చు. గురుగారు, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కలశ స్థాపన చేసి వ్రతాన్ని ఆచరిస్తాం కదా, కలశారాధన ప్రత్యేకత ఏమిటి? ఏ పనైనా మనం సత్యనారాయణ వ్రతం చేసినా ఏది చేసినా కూడా కలశ స్థాపన అనేది అది ఒక శంకుస్థాపన లాంటిది అనుకోండి. ఒక ఇల్లు, ఒక గృహ నిర్మాణం జరగాలంటే ముందు శంకుస్థాపనతో మొదలు పెట్టాలి, అక్కడి నుంచి పనులన్నీ చకచకా జరగాలి అని. అదేవిధంగా ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి నిర్గుణమైన పరమాత్మను మనం మన పూజ దగ్గరికి, మనం అక్కడ నిర్మించిన వేదిక మీదకి ఆయన్ని పిలుస్తున్నాం. ఆమెను పిలుస్తున్నాం. అక్కడికి రావాలి. రావటానికి కావలసిన ఏర్పాట్లు మనం చేయాలి. మనం చేసినట్లయితే తప్పకుండా ఎప్పుడైనా ఈ విశ్వమంతా వ్యాపించిన పరాశక్తి వస్తుంది అనేది ఇప్పటి ఫిజిక్స్ చెప్పినా అదే, మన వేదం చెప్పినా అదే విషయం. కాబట్టి దేవాలయాల్లో కూడా ఆ గర్భాలయంలోకి ఆ పైన కలశం నుంచి ఆది పరాశక్తి, ఆ విశ్వశక్తి లోపలికి విగ్రహానికి ప్రవేశిస్తుంది. ప్రవేశించే విధంగా కింద అనుష్ఠానము, జపము, తపము, ఆ విగ్రహాన్ని ధాన్యంలో అట్టిపెట్టడం, నీళ్ళల్లో అట్టిపెట్టడం, ఇవన్నీ చేసి దానికి తగిన దాన్ని ఆకర్షించే శక్తిని దానికి ఇస్తారు. లేకపోతే విగ్రహాలు ఎక్కడైనా అన్నీ రాళ్లే కదా. కానీ దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తిని ఆకర్షించే విధంగా, అంటే బ్యాటరీ లేని రేడియో లేకపోతే వైరు దిగిపోయిన రేడియో ఉందనుకోండి, అది ఆకర్షించలేదు. ఆ కేంద్రంలో వచ్చిన పాటని ఇది ఆకర్షించలేదు. బ్యాటరీ సరిగ్గా ఉంటే, వైరు సరిగ్గా ఉంటే అది ఆకర్షిస్తుంది. కాబట్టి అట్లా దానిని మనం సరి చేస్తున్నాం. సరి చేయటం ద్వారా కింద చేసినటువంటి మంత్రానుష్ఠానం, వేసిన యంత్రం, వీటన్నిటి ద్వారా ఆ శక్తి అక్కడికి వచ్చే లక్షణం దానికి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కలశ స్థాపన చేత అన్ని నదులకు తిరిగి అన్ని సముద్రాల నుంచి నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాలి. అంటే సమస్తము ఈ సృష్టిని అంతటిని అక్కడికి తెస్తున్నాం. అది తెచ్చి అమ్మవారిని అక్కడ వచ్చి కూర్చోవమ్మా అని అంటున్నాం. కాబట్టి కలశస్య ముఖే విష్ణు, ఆ కలశం పై భాగంలో విష్ణువు ఉంటాడు, కంఠే రుద్ర, మెడ దగ్గర ఈశ్వరుడు ఉంటాడు, మూలేస్తి బ్రహ్మ, మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు అని మనం భావిస్తున్నాం. దీనివలన మన ఇంట్లో పంపులో నీళ్ళు అయినప్పటికీ ఆ నీళ్లు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని స్మరణ వల్లనే ఆ నీటికి ఆ శక్తి వస్తుంది. కాబట్టి మనం బాగుపడటానికి, చెడిపోవడానికి కారణం మన మనస్సు. మన మనస్సుతో మన నీళ్ళే కృష్ణ అనుకుంటే కృష్ణ, గంగ అనుకుంటే గంగ అవుతాయి. గంగా గంగేతి యోబ్రూయాత్. మనం ఎక్కడి నుంచి అయినా గంగా అనుకుంటే చాలు, మన ఇంట్లో నీళ్ళైనా మనం మీద పోసుకుంటూ గంగా గంగా అనుకోవాలట. అప్పుడు గంగా స్నాన ఫలితం మనకు వస్తుందన్నారు. కాబట్టి ఈ కలశ ఆరాధనలో అన్ని నీళ్లు వచ్చినట్లుగాను అందులోకి మనం అమ్మవారినో అయ్యవారినో అక్కడికి ఆహ్వానిస్తున్నట్లుగాను కలశ స్థాపనం అనేది తప్పకుండా మనం చేసిన పని యొక్క ఒక దృఢత్వానికి, స్థిరత్వానికి అవసరమై ఉంటుంది. అందువలన ఏ వ్రతానికైనా దేనికైనా కలశ స్థాపన అనేది చేసి తీరాలి. అట్లాగే వరలక్ష్మి వ్రతానికి కూడా చేస్తున్నాం. గురుగారు, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి 9 రకాల పదార్థాలని నివేదన చేస్తారు కదా, ఇలా ప్రత్యేకించి 9 రకాల పదార్థాలని నివేదన చేయటంలో ఆంతర్యం ఏంటి? అమ్మవారికి 9 రకాల పదార్థాలు నివేదన చేస్తే మనందరికీ ఇన్ని పదార్థాలు లభిస్తాయి కదా అని వచ్చిన చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. 9 రకాలు ఉంటే మంచిదే కదా. అమ్మవారికి 9 రకాలు ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి అనబడే ఆమె ఆదిపరాశక్తి అనే విషయం తెలుస్తుంది. వరములను ఇచ్చి దాని ద్వారా మనందరినీ లక్ష్మీమంతులుగా చేసేది, ఆయా రంగాల్లో మనందరినీ ముందుకు తీసుకువెళ్ళేటువంటిది. కాబట్టి గృహానికి కేంద్రం మహిళ కాబట్టి ఆమె చేసేదాని ద్వారా ఆ గృహం మొత్తానికి అందులో ఉండే మనుషులు అందరికీ కూడా వారి వారి వృత్తులు,
వాటన్నిటిలోనూ వాళ్ళందరినీ కూడా శక్తిమంతులుగా చేస్తుంది అనే ఉద్దేశం. కాబట్టి అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి శ్రీమాతకు నవావరణములు అని ఉంటాయి. నవావరణ అర్చన చేస్తాం. అంటే బిందు రూపిణి అయి ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళటానికి 9 ఆవరణలు దాటి వెళ్తాం. కాబట్టి ఈ 9 ఆవరణలు, అట్లాగే 9 రోజులు నవరాత్రోత్సవాలు చేసేటప్పుడు ఒక రోజున అమ్మవారికి ఆవిడ హరిద్రాన్న ప్రియాయే నమః అంటాం, ఒకరోజు పులిహార పెడతాం, ఒకరోజు గుడాన్న ప్రియాయే నమః అని ఒకరోజు పాయసం పెరుగన్నం ఒక ఇది పెడతాం, ఒకరోజు దధ్యన్య ప్రియాయే నమః అని పెరుగన్నం పెడతాం. ఇట్లా పొంగలి, పాయసం, పెరుగన్నం ఇవన్నీ కలిపితే 9 అవుతాయి. కనుక ఆ రోజు మనం కట్టుకునే తోరానికి కూడా 9 ముళ్ళే వేయమన్నారు, నవగ్రంథి. కనుక ఈ 9, 9, 9 ఇవన్నీ ఏం చెప్తాయంటే, నీవు ఒక వరలక్ష్మి, నీవేదో కోరుకుంటావు, నీ మా ఇల్లు కలకల్లాడాలి, అందరికీ బాగా ఆదాయం రావాలి, మంచి మార్కులు రావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లక్ష్మీ స్వరూపంగా వరలక్ష్మిగా చేసినప్పటికీ ఆ వరలక్ష్మి ఎవరు అంటే ఆమె ఆదిపరాశక్తి. కనుక ఈ 9 రోజులు చేసే విధంగానే ఒకే రోజున చేయటంగా ఈ 9 రకములైనటువంటి నైవేద్యములు, ప్రసాదములతోటి అమ్మవారికి ఇచ్చి వాటినన్నింటిని మనం స్వీకరించడం అనేది నవాహ్న దీక్షగా కాకుండా ఒక రోజునే ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. గురుగారు, వరలక్ష్మి కథలో చారుమతి కథను మనం చదువుకుంటాం కదా, ఈ కథ ద్వారా మనకు అందించే సందేశం ఏంటి? ఏ వ్రతానికైనా కథ వినకపోతే వ్రతం వృధా అని ఖచ్చితంగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉండే సారాంశం తెలుసుకోవడానికి. పూర్వం పాఠశాలలో కథ చెప్పి చివరికి దీనివల్ల నేను ఇందులో నీతి అని చివరికి ఒక వాక్యం చెబుతూ ఉండేవాళ్ళు. కనుక కథ వినటం వలన కంటే కూడా నీతి అనే ఒక వాక్యం ద్వారా విషయం తెలుస్తుందని. అలాగే ఇంత ఖర్చు పెట్టి మనం అమ్మవారికి షోడశోపచార పూజలు అవి ఇవి అన్నీ చేసి వాళ్ళు వైభవంగా చేస్తాం. కానీ ఏం తెలుసుకున్నావు? ఇంత పూజ చేసి నీ పూజకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, మొత్తం ఊళ్ళో అందరినీ పిలిచాను, ఇవన్నీ అనుకుంటున్నావు. అంటే ఒక రజోగుణంతో చేస్తున్నావు నువ్వు. కానీ దీంట్లో ఉండవలసింది ఏంటంటే సాత్విక గుణం కావాలి. ఏ పూజ చేసినా సరే, ఏ పని చేసినా మనం సత్వగుణం ప్రధానంగా చేయాలి తప్ప రజోగుణ ప్రధానంగా అంటే పబ్లిసిటీ కోసం, ఊళ్ళో అందరికీ తెలియటం కోసం గొప్పగా చేశాను నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేశాను వరలక్ష్మి వ్రతం అంటే దానివల్ల నువ్వేం తెలుసుకున్నావు అనేటువంటిది ప్రధానం. కాబట్టి ఆ కథ చెబుతుంది ఆ విషయాన్ని. అందుకోసం సత్యనారాయణ వ్రతానికి 5 కథలు అన్నారు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి చారుమతి కథ అన్నారు. ఈ కథ ఏం చెబుతుంది అంటే, ఆమెకు అమ్మవారు కలలో కనపడి ఈ విధంగా చేస్తే నీ కుటుంబానికి క్షేమం జరుగుతుంది అని చెప్పింది. అదే మనం ఇప్పటి బుద్ధిని కలిగి ఉంటే స్వార్థంతో నా వరకు నేను చేసుకుంటా, పక్కింటి ఆవిడికి తెలియకూడదు అనుకుంటాం. మన పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉంటున్నారో కూడా మనకి తెలియదు. ఆ ఇంట్లోంచి ఏదైనా వాసన వస్తే తప్ప అందులో ఉన్నారో పోయినారో కూడా మనకు తెలియని స్థితిలో అంత సంకుచితంగా, అంత స్వార్థంగా ఉండేటువంటి లక్షణం. అంటే ఇది చాలా, దీనివల్ల నీకు సమస్త సంపదలు వస్తాయి అనగానే అమ్మో ఇది పక్క వాళ్ళకి వస్తే ఎట్లా అనేటువంటి ఒక అసూయ, ఒక స్వార్థం, ఇటువంటివి సహజంగా ఉంటాయి. మానవులకు పుట్టిన వాళ్ళందరికీ ఉంటాయి అనుకోండి. ఈ ఉన్న వాటిని తొలగించటమే ఈ వ్రతముల యొక్క, నోముల యొక్క ప్రయోజనం. అందువల్ల నా చారుమతి అనే ఆమెకు అమ్మవారి కల్లో కనపడి ఈ వ్రతం చేయి నువ్వు అని చెబితే ఆమె వెంటనే ఊళ్ళో అందరికీ పిలిచి చెప్పింది ఈ ప్రయోజనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సార్వజనీయంగా ఉండాలి, విశ్వజనీయంగా ఉండాలి. నేను ఒక్కనే లాభాన్ని పొందటం కాదు, అందరూ ఈ ప్రయోజనాన్ని పొందాలి. ఇది అమ్మవారు నాకు చెప్పిందంటే నాకే కాదు సమస్త మానవులకి చెప్పింది. కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడంటే మనందరికీ చెప్పాడు. ఇటువంటి ఉద్దేశంతోనే ఈ చారుమతి కథ యొక్క ఆంతర్యం. కథ చిన్నదే కానీ దాంట్లో ఉండే విషయం చాలా పెద్దది. అందరూ పెద్ద మనస్సుతో ఉండండి, పక్క వాళ్ళ గురించి ఆలోచించండి, మీకు మీరు ఒక్కలే బాగుపడదామని అనుకోకండి అనేటువంటి గొప్ప సందేశం ఇందులో ఉంది. గురుగారు, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాలి అని అంటే ఆ ఇంట్లో ఎటువంటి నియమాలను పాటించాలి, ఎలాంటి సాంప్రదాయాలను పాటించాలి? ఇది చాలా మంచి ప్రశ్న. మహాభారతంలో 2 సార్లు ఈ ప్రస్తావన వచ్చింది.
భీష్ముడిని ధర్మరాజు అడిగినప్పుడు ఆయన ముసలైన అంపశయ్య మీద పడి ఉన్నాడు. ఈయనేమో ఆయన రకరకాలైన సందేహాలు, ధర్మ సందేహాలన్నీ ఆయన అడగటం, ఆయన పాపం పిల్లాడు అడుగుతున్నాడు కదా అని అన్ని ఓపిక తెచ్చుకొని చెప్పటం. ఆయనకు ఓపికనేమో శ్రీకృష్ణుడు నేను ఇస్తాను నీకు ఓపిక, నువ్వే చెప్పు, ఎందుకంటే తాత చెప్తే మనవడికి బాగుంటుంది కాబట్టి ఆచారములు సందేశములు ఎప్పుడు తరతరాల జరగాలి, పైనుంచి జరగాలి, పక్కవాళ్ళు ఎవరో చెప్పారని కాకుండా మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు అనేటువంటిది ఆ పరంపరను నిలబెడుతుంది, మనం దాన్ని కాపాడుకోవాలి అనేది ఇందులో అంతరార్థం. అట్లా భీష్ముడిని అడిగితే ఆయన చెప్పిన చోట ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అన్నదానికి ఒక కథ చెప్పాడు. ఒకటేమో నారదుడు వెళితే ఇంద్రుడు నారదుడు వాళ్ళు స్నానం చేయడానికి ఆకాశగంగలోకి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ఆవిడ నడిచి వస్తుంది. వస్తుంటే అమ్మ నువ్వెవరు అని అడిగారు. అంటే నేను లక్ష్మీదేవిని. అంటే మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఇటు వస్తున్నావు ఏమిటి అన్నారు. అంటే నేను ఇప్పటిదాకా రాక్షసుల్లో ఉన్నాను, ఆ రాక్షసుల కాలనీలో ఉన్నాను, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని పిలిచి గుప్పెడు అన్నం పెట్టట్లేదు, దాన ధర్మాలు మర్చిపోయారు, వాళ్ళలో స్వార్థం పెరిగిపోయింది, వాళ్ళు ఇటువంటి కారణాల చేత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాను అంది. అంటే అప్పుడు దేవతలు అన్నారు, అమ్మ నువ్వు మా కాలనీకి వచ్చేసేయి, మా దగ్గరికి వచ్చేసేయి, మేము నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాం అని అన్నారు. కాబట్టి మనం ఏ దేవుని పూజించినా మనకు ఆయన ఇస్తాడు. కాబట్టి రాక్షసులు ఎవరు అనగా ఎవరంటే స్వార్థంగా వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చూసుకునే వాళ్ళందరూ రాక్షసులు, ఏ రూపంలో ఉన్నా సరే రాక్షసులే వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను వచ్చేస్తున్నాను అని చెప్తే ఆమెను సాధారణంగా ఆహ్వానించారు అని ఒక కథ చెప్పారు. కాబట్టి లక్ష్మీదేవి స్వార్థంగా లేని చోట పరోపకారం చేసే చోట ఉంటుంది అన్న. మరొక చోట ఒక గృహస్థు ఒక దంపతుల మధ్యన జరిగిన చర్చగా చెప్పారు. చెప్పి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి అన్నారు. అంటే దానికి కొన్ని నియమాలు చెప్పారు. ఇంట్లో బూజు ఉండకూడదు, ఇంట్లో ఉడిచిన బట్టలు ఉండకూడదు, ఇంట్లో వండి పారేసిన పాత్రలు ఉండకూడదు, ఎంగిలి గిన్నెలు ఎంగిలి పాత్రలు ఉండకూడదు, ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు, కొట్లాడుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇవన్నీ ఇంత స్పష్టంగా చెప్పారు. ఇవి ఏ కాలానికైనా పనికొస్తాయి. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో వాటి వల్ల ఉపయోగం లేదనుకోండి, భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియకుండా ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అంటే ఇద్దరికీ నష్టమే. ఆయనకి లేకపోతే నాకు ఉంటుందని, కానీ నాకు లేకపోతే ఆవిడకి ఉంటుంది, ఇటువంటివి లేకుండా మీరు కొట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇద్దరికి ఉండదు అని అంత కఠినంగా చెప్పారు. మరి అట్లా లేకుండా ఎక్కడుంటారమ్మా, ఇళ్లలో అందరూ విడిచిన బట్టలన్నీ పారేస్తారు, ఎప్పుడో మళ్ళీ వారానికి ఉతుకుతారు, ఇటువంటి ఆచారాలు పెరిగిపోయాయి. ఇప్పుడు మాకు ఇప్పుడు సెలవులు లేవని మళ్ళీ ఆదివారం దాకా అన్నీ అక్కడ పెడతాం అనుకోండి, అప్పుడు లక్ష్మీదేవి ఉండదంటారు. కనుక అంట్ల గిన్నెలన్నీ తోమి అక్కడ పెట్టి, అట్లాగే వారం రోజుల క్రితం వండి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనం తిని ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ లక్ష్మీదేవికి వ్యతిరేకం. ఆవిడ ఎప్పటికప్పుడు అన్నీ తాజాగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, లేకపోతే ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం, రుచిగా ఉంది, బాగుంది, తింటాం అనుకుంటాం, దానివల్ల వచ్చే రోగాలన్నీ మనకి దరిద్ర దేవత మన మీదకి వచ్చినట్టే కదా. లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెట్టాలి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి చోట నేను ఉండను అని చెప్పింది ఆవిడ. మరి ఒకటి మరి ఎక్కడ ఉంటావమ్మా, ఇక్కడ అన్ని కొంపలు అట్లాగే ఉంటాయి కదా, నువ్వు ఎక్కడ ఉంటావంటే ఆ ఊళ్ళో అన్ని కొంపలు అట్లా ఉంటే నేను ఆ ఊళ్ళో చెరువులో ఉండే తామర పువ్వులో ఉంటా అంది. కాబట్టి మనం చక్కగా అందరం చెరువులు, అన్ని గ్రామాల్లోని చెరువుల్లో తామర పూలతోటి కళకళలాడేట్టుగా ఉంటే లక్ష్మీదేవి అందులో అయినా ఉంటుంది. కాబట్టి మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంట్లో కొట్లాడుకోకుండా అందరూ చక్కగా ఉండాలి, అప్పుడు మన ఇళ్లలోకి వస్తుంది. ఇళ్లలోకి రావడానికి ముందుగా మన ఊరి మధ్యలో చెరువులు పద్మాల్లో అయినా ఉంచుకుంటే ఆ ఊరు అంతటికి లక్ష్మీదేవి వస్తుంది. మరి మరొక చోట గోమాత ని లక్ష్మీదేవి అడిగిందిట, నేను ఇటు ఎక్కడ ఉండలేకపోతున్నాను కాబట్టి నేను నీలో ఉంటాను అందిట. గోవు అంటే గోవులోనే అన్ని దేవతలు అందరి దేవతలు ఉంటారు, అన్ని లోకాలు ఉంటాయని మనకి వేదం చెబుతున్నది. గవామంగేషి తిష్టంతి భువనాని చతుర్దశ అని.
అందుకని లక్ష్మీదేవి నేను నీలో ఉంటాను అందుట. అంటే గోవు కేకలేసింది, నేను అట్టి పెట్టుకొని పో అందుట. అదేమిటి, నేను లక్ష్మీదేవిని ఎవరైనా కాదంటారా, నువ్వు అట్టి పెట్టుకోమంటావు ఏమిటంటే, నువ్వు చెంచలవు, నీకు ఒక చోట ఉండే బుద్ధి లేదు, నువ్వు పారిపోతావు, నువ్వు వాడి జేబులోంచి వీడి జేబులోకి అటు ఇటు వెళ్ళిపోతావు. కాబట్టి నీ చాంచల్యం వల్ల నేను ఆహ్వానించట్లేదు, నువ్వు నా దగ్గర వద్దు పో అని గోమాత లక్ష్మీదేవికి నువ్వు వద్దు పో అందిట. అంటే అమ్మమ్మ అట్లా లక్ష్మీదేవి నువ్వు ఎక్కడొక్కడ నాకు చోటు ఇవ్వు అని అంటే, నువ్వు నా తోక వెనకాల ఉండు అందిట. కాబట్టి ఆవుని మనం ముందు వెనక నుంచి నమస్కరించాలి, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద లక్ష్మీదేవి ఉండే చోట్లు ఇవి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. విజయోస్తు, సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.